guys, welcome back to my YouTube channel. This is Sarni2326 vlogs. So నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఫుడీ వ్లాగ్తో ముందు వస్తానని చెప్పాను అండ్ హియర్ దట్ ఈస్. సో మేము చూస్ చేసుకున్న రెసిపీ ఏంటి అని అంటే హెల్దీ డ్రై ఫ్రూట్స్ మకానా ఐస్ క్రీమ్ అనమాట. సో నేను ఇంతకుముందు చూపెట్టినట్టు ఫస్ట్ అయితే 1/2 లీటర్ మిల్క్ని మేము బాయిల్ చేసుకున్నాము అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ అంజీరా అండ్ 1/2 కప్ సీడ్లెస్ డేట్స్ని మేము చూస్ చేసుకున్నాం. అందులో హాట్ వాటర్ని పోసామన్నమాట సో దట్ ఈజీగా సోక్ అవుతుందని చెప్పి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇంకో బౌల్ తీసుకొని అందులో మేము డ్రై నట్స్ వేసుకున్నాము. మేము చూస్ చేసుకున్నది ఏంటి అంటే 1/2 కప్ క్యాషు, 1/2 కప్ వాల్నట్స్ అండ్ 1/2 కప్ బాదం అన్నమాట. సో ఈ మూడు కూడా ఈక్వల్ రేషియోస్లో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మేము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే 1 కప్ మకానా. సో మకానా ఏంటి అని అంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పి అండ్ ఆల్సో టెక్స్చర్ బాగుంటుందని చెప్పి మేము మకానా యాడ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మేమేం చేసాము అని అంటే బాదంని మేము సపరేట్ బౌల్లో తీసుకున్నాము. ఎందుకు అని అంటే అవి పీల్ ఆఫ్ చేస్తే మనకి టెక్స్చర్ బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ మేము ఇంతకుముందు బాయిల్ చేసుకున్న మిల్క్ని మిక్స్ చేసామన్నమాట. సో అంటిల్ ద లెంత్ ఆఫ్ ద మకానా. ఎందుకు అని అంటే ఎక్కువ వేసుకుంటే ఓవర్ సోక్ అవుతుంది, సో కన్సిస్టెన్సీ సరిగ్గా రాదు. సో ఇక్కడ ఫస్ట్ ఒక జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ సోక్ చేసుకున్న డేట్స్ అండ్ అంజీరాని గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ అదే జార్లో సెకండ్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్ నట్స్ లైక్ బాదం, క్యాషూ అండ్ వాల్నట్స్ అండ్ మకానా. సో మూడు కూడా కలుపుకొని అందులో కొంచెం హర్షీస్ వేసుకున్నాము స్వీట్ ఫ్లేవర్కి. సో స్వీట్ ఫ్లేవర్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకనంటే షుగర్ కంటెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మేము ఫైనల్గా ఈ ఐస్ క్రీమ్ టెక్స్చర్ని మేము 3 మౌల్స్లో మేము ఫ్రీజ్ చేసుకున్నాము. 1 వచ్చేసరికి ఆ స్కూప్ మెథడ్లో, ఇంకోటి వచ్చేసరికి ఇది మేము అమెజాన్లో పర్చేస్ చేసామన్నమాట ఐస్ క్రీమ్ మౌల్డ్ అని అంటే. సో చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇలా మేము చిన్న చిన్న క్యూబ్స్ కొనుక్కున్నాం అనమాట. సో పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి. సో దీంట్లో మేము టూత్పిక్ది సపోర్ట్ చేసుకున్నాము. సో దీన్ని మేము ఒక 5 అవర్స్ దాకా ఫ్రీజ్ చేసామన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ చూసేయండి ఇంకా. అండ్ ఇక్కడ మేము ఏం చేసామంటే ఒక డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని డబల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసి ఈ ఐస్ క్రీమ్ స్కూప్స్ మీద థిక్ లేయర్ వచ్చేలా వేసుకున్నాము. అండ్ దానిపైన నట్స్ పౌడర్ కూడా వేసుకున్నాం అనమాట, క్యాషూ అండ్ బాదం కొంచెం క్రష్ చేసి. సో ఫైనల్ అవుట్పుట్ చాలా వచ్చింది. అండ్ ఫైనల్ ట్విస్ట్ ఎండింగ్లో ఉంది, చూసేయండి. అదేంటంటే మ్యాంగో అనమాట, మ్యాంగోతో కూడా చేసాము. సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.